బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వ అధికారాన్ని చేపట్టిన కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేస్తుందని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా మేరంగి తన వైసీపీ ఛాంబర్లో విలేకరులతో ఆమె మాట్లాడారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాదని, బాబు బాధుడని ఆమె ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలను నేటికి 6 నెలలు గడుస్తున్నా అమలు కాలేదని, ఈ హామీలను ఆశించి ఓట్లను వేసిన ప్రజలు నిరాశకు గురయ్యానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు అన్న నానుడితో దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం నేడు విద్యుత్ ఛార్జీల విషయంలో ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి మించి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచేస్తుందంటూ దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజలపై మోపుతున్న భారాన్ని తగ్గించాలని ఆమె అన్నారు. కోట్ల రూపాయలు 9,412 కోట్ల రూపాయలు భారం ఈ డిసెంబరు వినియోగం నుంచి, అంటే జనవరిలో బిల్లు వస్తుందన్నమాట. అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి ₹2.19 ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది. అంటే ఇచ్చిన మాట తప్పారు, మీరు చెప్పింది మోసమని కూడా ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 6,072 కోట్లు, అలాగే ఈ 9,400 కోట్లు వెరసి 15,485 కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఈరోజు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి ₹2.19 ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి. ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ రోజు చెప్పింది? బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరూరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు, అలాగే నిత్యావసర వస్తువులు పప్పుల నుంచి పప్పులు, అదేవిధంగా ఆయిల్ రేట్స్, ఇసుక రేట్లు, మద్యం రేట్లు, ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. ఎలక్షన్ ముందు ఎన్ని హామీలు ఇచ్చారు? తల్లికి వందనం అన్నారు. ఏది తల్లికి వందనం? ఈరోజు మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? ఏదైనానంటే రూట్ మ్యాప్ వేసి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పడం. మహిళలకి స్త్రీ శక్తి, మహిళలకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పారు. ఈరోజు ఈ 6 నెలల్లో ₹1 అయినా సరే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? అదే సంవత్సరానికి 3 సిలిండర్లని మార్చి 31కి ఒక సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అది పెద్ద మోసం. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు అసలు అడ్రస్సే లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, అది అడ్రస్ లేదు. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, ఎక్కడ ఊసు కూడా లేదు. ఈరోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజల నెత్తి మీద బాధుడే బాధుడు అని చెప్పి భారం మోపి అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతూ ₹1 వాళ్ళకి ఆదాయం లేకుండా, ఈరోజు ఏ ఒక్క పథకం ద్వారా కూడా ₹1 రాకుండా అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 2 నెలలకి ఏదో ఒక పథకం రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ₹1 కూడా ఏ పథకం రూపంలో ఇవ్వకపోవడం వల్ల ఈరోజు డైలీ ఫైనాన్స్లు పెరిగిపోయినాయి. మీరు కావాలంటే గ్రామాల్లోకి వెళ్ళి కనుక్కోండి, డైలీ ఫైనాన్స్లు పెరిగిపోయినాయి. ప్రజలు అప్పుల బారిన పడుతున్నారు. ఈ ప్రభుత్వం వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మొన్నటి వరకు వర్షాలు లేవు, ఇప్పుడేమో పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు. అంటే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి, అప్పుల బారిన పడేటువంటి పరిస్థితి, ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి.
పచ్చి అబద్ధాలాడి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. 23% చంద్రబాబు నాయుడు గారిది అయితే యాన్యువల్ గ్రోత్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అప్పుల విషయంలో 7.8. అంటే అప్పుల విషయంలో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డిస్కమ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతుంటే ఈరోజు వాటి నుంచి బయట పడేసేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సంక్షోభంలోకి డిస్కమ్లు వెళ్లకుండా వాటిని బయట పడేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒప్పందాల విషయంలో మీదే తప్పు, ఎక్కువ రేటుకు ఒప్పందాలు చేసుకొని అప్పులు మీరే ఎక్కువ చేశారు. ఈరోజు మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారని, అడుగుతున్నారని, ఎందుకు ఇంత భారం మోపుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం తోసేస్తున్నారు. ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం? 1వ నెల, 2వ నెల గత ప్రభుత్వం యొక్క 6 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీదే. మీరు చేసే అబద్ధాలకి, మీరు చేసే ఆరోపణలకి, మీరు రోజు రాసే మీ రాతలకి ఒక్కటి ప్రూఫ్ ఉంటుందా అంటే ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో కూడా డాక్యుమెంటేషన్ తోటి, ప్రూఫ్లతోటి ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు అనేవి